దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం తన బిడ్డలమైన మనము ప్రతి నిత్యం సంతోషముతో సమాధానముతో ఉండాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. మన బిడ్డలు నిత్యము ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులంగా మనం తట్టుకోలేము. అదేవిధంగా పరలోక తండ్రి మనమెప్పుడు కూడా సంతోషంతో సమాధానంతో ఉండాలని తన హృదయంలో ఉన్న స్పందనను ఈ విధమైన దైవ సంబంధమైన మీటింగ్స్ ద్వారా తన హృదయంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు చెబుతూ మన బలహీనతలను మనం సరిచేసుకుంటూ చివరికి ఈ భూమి మీదనే మనం పరలోక ఆనందాన్ని అనుభవించాలి. చప్పట్లు కొట్టండి. దేవుని యొక్క చిత్తము మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ పరలోక ఆనందాన్ని అనుభవించడం అది కాదు, కానీ ఆ పరలోక ఆనందాన్నే ఈ భూమి మీద మనం అనుభవించాలన్నది దేవుని యొక్క చిత్తం. కాబట్టి ప్రతి నిత్యము నిట్టూర్పులతో, కన్నీటితో, వేదనతోనున్న నీతో మాట్లాడాలని, నిన్ను ఆదరించాలని, నిన్ను ఓదార్చాలని ఈ సభల ద్వారా, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, దైవ కార్యక్రమాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటిదంటే బంధకాలలో ఉన్న ప్రజలను విడిపించటం, శాపంలో ఉన్న ప్రజలను విడిపించటం, శత్రు యొక్క కబంధ హస్తాలలో ఉన్న ప్రజలని విడిపించటం, అంతేకాక యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నాడు, మెస్సయ్య రాబోతున్నాడు అని పాత నిబంధనలో అంత పరిశుద్ధాత్మ దేవుడు చేయవలసిన పనులు చేస్తూ యేసుక్రీస్తు నామాన్ని ఘనపరిచినాడు. హల్లెలూయా. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాగానే పరిగెత్తుకుంటూ వచ్చేసినాడు పరిశుద్ధాత్మ దేవుడు. 3.5 సంవత్సరాలు బలమైన మహిమ కలిగిన కార్యాలు చేస్తూ తను తాను కనపరుచుకున్నాడు. అంతేకాక యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు సంతోషించి ఆనందించినాడంటే అపోస్తలులు యేసుక్రీస్తు నామాన్ని ఎప్పుడైతే ఎత్తిపడుతూ ఉంటారో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు. చప్పట్లు కొట్టండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంతోషపరిచే ప్రత్యక్షత ఏంటిది అంటే యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచటమే. ఆమేన్. Christianity is not a religion. Christianity is a revelation about one person. His name is Jesus. గట్టిగా చప్పట్లు కొడదాం. క్రైస్తవత్వము మతము కాదు, కానీ క్రైస్తవత్వము ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత ఎవరి గురించి అంటే నజరేయుడైన యేసుక్రీస్తు గురించిన ప్రత్యక్షత. గట్టిగా చప్పట్లు కొడదాం. అంతేకాక పరిశుద్ధాత్మ దేవుడు వివరించే రెండో మాట ఏంటిదంటే క్రిస్టియానిటీ అంటే క్రైస్ట్ ప్లస్ యూనిటీ క్రిస్టియానిటీ. క్రీస్తు ప్లస్ ఏకత్వము క్రైస్తవత్వం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి అంత్య దినాలలో చేసే పని ఏంటిదంటే క్రీస్తుతో మనల్ని అంటుకట్టాలి. ఆమేన్. మనం క్రీస్తుతో మనం అంటుకట్టబడ్డప్పుడు మనం క్రీస్తు స్వరూపంలో మార్చబడతాం. అప్పుడు మనల్ని క్రిస్టియన్స్ అని లోకము తెలుసుకుంటది. క్రిస్టియన్స్ అంటే క్రైస్ట్ లైక్. We must be a Xerox copy of Jesus. We must be a replica of Jesus Christ. క్రిస్టియన్స్ అంటే క్రైస్ట్ లైక్. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, మందిరానికి వెళ్ళేవారంతా క్రైస్తవులు కాదు, క్రిస్టియన్ సీనియారిటీ ఉన్న వాళ్ళంతా క్రైస్తవులు కాదు, కానీ క్రీస్తు స్వరూపంలో ముందుకు సాగిపోయేవారు క్రైస్తవులు. చప్పట్లు కొట్టండి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటిదంటే క్రీస్తు యొక్క నామాన్ని ఎత్తిపట్టడం, రెండవదిగా సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు వలె సంపూర్ణులుగా మార్చటానికి పరిశుద్ధాత్మ దేవుడు అనేక రీతులుగా తన కార్యకలాపాలని అతి శక్తివంతంగా ఈ అంత్య దినాలలో జరిగిస్తూ ముఖ్యంగా జీవము కలిగిన వాక్యములో నుంచి ప్రతి ఒక్క బిడ్డలని కడుగుతున్న దినాలివి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుని బట్టి దైవ ప్రేరేపణ ద్వారా
ఈ ప్రాంగణంలోకి నువ్వు నడిపించబడ్డావు. యేసుక్రీస్తు ప్రభువుని కలిసిన ప్రతి ఒక్కరు కూడా రూపాంతరం చెందినారు. యేసుక్రీస్తు ప్రభు ఏ పట్టణంలో అడుగుపెట్టినా, ఏ గ్రామంలో అడుగుపెట్టినా, ఏ కుటుంబంలో అడుగుపెట్టినా, ఏ వ్యక్తిపై తన హస్తనిక్షేపణ పడ్డా ఆ పట్టణాలు, ఆ గ్రామాలు, ఆ కుటుంబాలు, ఆ వ్యక్తులు దీవించబడ్డారు. చప్పట్లు కొడదాం. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న టాపిక్ ఏంటంటే ఎల్ షద్దాయ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎల్ అనే మాటకి దేవుడు, షద్దాయ్ అనే మాటకి ఆల్మైటీ గాడ్. నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని అబ్రహాముతో తన్ను తాను కనపరుచుకున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడ, సహోదరి, నీ జీవితంలో ఒక మహిమ కలిగిన కార్యము జరగాలి అంటే నీకు దేవుణ్ణి గురించిన ప్రత్యక్షత నువ్వు కలిగి ఉండాలి. మానవుడు ఈ భూమి మీద రావటానికి ఒకటే ఒక కారణం, తాను దేవుణ్ణి గురించి తెలుసుకోవాలి. నీవు దేవుణ్ణి గురించి తెలుసుకోకపోతే, దేవుని యొక్క గుణలక్షణాలు నువ్వు తెలుసుకోకపోతే సంవత్సరాల తరబడి నువ్వు శాపంలోనే అనుభవిస్తావు. నీవు దేవుణ్ణి గురించి తెలుసుకొని, నిజమైన దేవుణ్ణి గురించి తెలుసుకొని, దేవునికి ఏ గుణలక్షణాలు ఉంటాయో తెలుసుకొని నువ్వు ముందుకు సాగినట్లయితే ఆ మహిమ కలిగిన పరిచర్య, ఆ మహిమ కలిగిన ప్రత్యక్షత నిన్ను చేరవలసిన గమ్యానికి చేరుస్తుంది. చప్పట్లు కొట్టండి. చాలాసార్లు మనం అనుకుంటాం దేవునికి జీవం ఉన్నది అనేసి అనుకుంటాం. కానీ జాగ్రత్తగా వినాలి, దేవునికి జీవము లేదు, కానీ దేవుడే జీవమై ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. దేవునికి శక్తి లేదు, కానీ దేవుడే శక్తి అయి ఉన్నాడు. దేవునిలో స్వస్థత లేదు, కానీ దేవుడే స్వస్థత అయి ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. దేవునిలో సత్యము లేదు, కానీ దేవుడే సత్యం. హల్లెలూయా. దేవునిలో ప్రేమ లేదు, కానీ గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమస్వరూపి. ఒక మనిషిలో నుంచి ప్రేమను తీసేస్తే ఆ మనిషి ఒక జంతువులాగా, మృగంలాగా మారిపోతాడు. ఒక పట్టణంలో నుంచి ప్రేమను తీసేస్తే ఆ పట్టణము దయ్యాల కొంపలాగా మారిపోతుంది. కానీ దేవునిలో నుంచి మనం ప్రేమను సపరేట్ చేయలేం. ఎందుకంటే దేవుడే ప్రేమ. గట్టిగా చప్పట్లు కొట్టండి. గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. అంతేకాక దేవుడు పరలోకంలో ఉండడు. హల్లెలూయా. దేవుడు పరలోకంలో ఉండడు, కానీ పరలోకం అంతా దేవునిలోనే ఉంటుంది. నీవు ఎప్పుడైతే ఆ దేవునికి నువ్వు అంటుకట్టబడతావో, ఆ క్రీస్తుకి నువ్వు అంటుకట్టబడతావో, దేవునిలో పరలోకం ఉన్నది కాబట్టి పరలోకం అంతా నీలో ఉంటుంది అంతే. కాబట్టి నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, దేవుని గురించి తెలుసుకోవటానికి ఎన్నో ప్రయత్నించినావు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తిరిగినావు, కానీ నీ జీవితంలో ఎటువంటి మార్పు లేదు. నీకున్న సంతోషం, సమాధానం కాస్త నువ్వు దూరం చేసుకున్నావు. కానీ మేము ప్రకటించే యేసుక్రీస్తు మాత్రమే నీకు సమాధానం ఇవ్వగలుగుతాడు. మేము ప్రకటించే యేసుక్రీస్తే ఆయన ప్రేమ స్వరూపి. మేము ప్రకటించే యేసుక్రీస్తే ఆయన నిత్య జీవం. చప్పట్లు కొట్టండి. మేము ప్రకటించే యేసుక్రీస్తే సత్యము, మార్గము, జీవమై ఉన్నాడు. ఆమేన్. మేము ప్రకటించే యేసయ్యనే స్వస్థత, స్వస్థత, స్వస్థత. హల్లెలూయా. ఆ ప్యాకేజ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అన్ని కూడా యేసయ్యలో దాగి ఉన్నాయి. నువ్వు అప్పుల గురించి ప్రార్థన చేయని అవసరం లే, స్వస్థత గురించి ప్రార్థన చేయని అవసరం లే, విడుదల గురించి ప్రార్థన చేయని అవసరం లే. ఈ స్వస్థత, విడుదల, సమాధానం అన్ని కూడా ఎవరిలో ఉన్నాయంటే యేసయ్యలో ఉన్నాయి. నువ్వు యేసయ్యని కలిగి ఉంటే అన్ని నువ్వు కలిగి ఉంటావు అంతే. కాబట్టి ఈ ఎల్ షదాయ్ బైబిల్ గ్రంథంలో ఏ విధంగా తన్ను తాను కనపరుచుకున్నాడు? ఎల్
అనే మాటకి దేవుడు షద్దాయ్ అనే మాటకి సర్వశక్తి కలిగిన దేవుడు. ఎందుకు అంత రోషముతో అబ్రహాముతో ఈ మాటలు అంటున్నాడు? అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఐ ఆమ్ ద ఆల్మైటీ గాడ్. ఆమేన్. ఎందుకు అంత రోషం వచ్చింది ఆ దేవునికి? సింపుల్ గా నేను దేవుడిని అనొచ్చు కదా. ఎందుకు అంత రోషంతో, ఆ జీల్తో, ఆ ప్యాషన్తో అంటున్నాడు దేవుడు? కారణం ఏంటిదంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆలోచించిన విధంగా దేవుడు లేడు. నువ్వు ఊహించే విధంగా దేవుడు లేడు. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సార్వభౌమత్వం నీ ఊహలకి అందనిది. గట్టిగా చెప్పట్టుకొడదాం. యెహోషువ గ్రంథం 24:2. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. చాలు చూడండి, యెహోషువ ప్రజలతో అంటున్న మాట జాగ్రత్తగా వినాలి. ఇదిగో మీ పితరులు అబ్రహాము కుటుంబము ఇతర దేవతలకి పూజిస్తూ ముందుకు సాగుతుండే సమయంలో నేను అబ్రహామును పిలిచిన దేవుడను. ఆమెన్. అబ్రహాము ఎవరిని పూజించేవాడంటే చంద్ర దేవతను పూజించేవాడు. చంద్ర దేవత తనకి ఇష్టమైన దేవుడు అని అబ్రహాము చంద్ర దేవతని ఎక్కువగా పూజిస్తూ ఉండేవాడు. ఆ పూజలలో నిమగ్నమైపోయి ముందుకు సాగిపోతున్నది అబ్రహాము కుటుంబం. అబ్రహాముకి అసలు దేవుడు అంటే తెలవదు, సృష్టికర్త అంటే అబ్రహాముకు తెలవదు, నిజమైన దేవుడు ఎవరో అబ్రహాముకు తెలవదు. అబ్రహాము ఎవరిని పూజిస్తున్నాడంటే సూర్య దేవతని పూజిస్తూ సూర్య దేవతపై ఆధారపడి ఆ కుటుంబం అంతా ముందుకు సాగిపోతుండే సమయంలో, మంచి వ్యాపారంలో నిమగ్నమైపోయి ఉన్న సమయంలో, ఆదికాండం 12:1-5 దేవుడు అబ్రహామును పిలిచినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. జాగ్రత్తగా వినాలి. అబ్రహాము విశ్వాసులకి తండ్రి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అబ్రహాము వంశావళిని దేవుడు ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళినాడు. అబ్రహాము వంశావళితో దేవుడు అన్న మాట ఏంటిదంటే, నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్ధిల్లదా, నీకు వ్యతిరేకంగా గుమ్ముకూడి వారు నా పక్షపు వారు అగుదురా, నిన్ను ముట్టివాడు నా కనుగుడ్డును ముట్టినట్లే, ఇదిగో నా అరిచేతుల మీదుగా నిన్ను నేను చెక్కుకొని ఉన్నాను, నీ కాళ్ళ గ్రతులు నా వశంలో ఉన్నాయి అని అబ్రహాము వంశావళిని దేవుడు ఆశీర్వదించి దీవించి గొప్ప గొప్ప మహిమ కలిగిన వాగ్దానాలని అబ్రహాము వంశావళికి దేవుడు అనుగ్రహించినాడు. కానీ అబ్రహాము యొక్క వంశావళి చూస్తే చంద్రదేవతను ఆరాధించే వంశావళి. కానీ ఆ భయంకరమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో నుంచి దేవుడు అబ్రహామును పిలిచి అబ్రహామును దీవించి ఆశీర్వదించినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న ప్రజలకి హోదా కావాలి, పలుకుబడి కావాలి, జ్ఞానవంతులు కావాలి, బుద్ధిమంతులు కావాలి, బలము కలిగిన వారు కావాలి. వారి ద్వారానే ఈ లోకము ఏదైనా పనులు చేపించుకుంటది. ఒక వ్యక్తితో స్నేహం చేయాలన్నా, ఒక వ్యక్తికి బాధ్యతలు ఇవ్వాలన్నా ఆ వ్యక్తికి డబ్బున్నదా లేదా ఈ లోకం చూస్తుంది, బలమున్నదా లేదా, జ్ఞానం ఉన్నదా లేదా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఏ కులానికి చెందిన వారు అని ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. కానీ అబ్రహామును దేవుడు ఆశీర్వదించి దీవించటానికి అబ్రహాముకు ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. ఆమేన్. అబ్రహాము కుటుంబము ఒక ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబం కాదు, చంద్ర దేవతను ఆరాధించే కుటుంబం. కానీ దేవునికి కావలసింది ఎవరు అంటే
తృణీకరింపబడిన వారు, వెలివేయబడిన వారు, అపహసించబడిన వారే దేవుని రాజ్యాన్ని కట్టడానికి కావాలి. జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులు కావాలి దేవునికి. బుద్ధిమంతులని సిగ్గుపరచడానికి బుద్ధిహీనులు కావాలి. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులే దేవునికి కావాలి. అబ్రహాముకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ దేవునికి కావలసినది ఎవరు అంటే అబ్రహామే దేవునికి కావాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు నేను సర్వ శక్తి కలిగిన దేవుడను, ఐఎమ్ ఎల్ షదాయ్ అని అబ్రహాముతో దేవుడు సెలవీయటానికి కారణం, బలహీనమైన స్థితిలో ఉన్న అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఒకవేళ ఈరోజు నీకు చదువు లేదేమో, జ్ఞానం లేదేమో, బలహీనుడవుగా ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు, సమాజంలో నీకు సాక్ష్యం లేదు, కుటుంబంలో నీకు సాక్ష్యం లేదు, భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర, సమాజంలో ఒకవేళ నీకు సాక్ష్యం లేదేమో, మంచి చదువులు చదువుకోలేని పేదరికాన్ని అనుభవిస్తున్నావేమో, కానీ ఈ లోకంలో ఉన్న వారందరూ నిన్ను తృణీకరించిన ఈ టీవీ ప్రోగ్రాం ఎందుకు నువ్వు చూస్తున్నావంటే ప్రజలందరూ నిన్ను తృణీకరించిన నీవే దేవునికి కావాలట. ఒకవేళ నువ్వు త్రాగుడికి బానిసైపోయినావేమో, వ్యభిచారానికి బానిసైపోయినావేమో, రహస్యంగా పాపాలకి బానిసైపోతూ ఎటువంటి సాక్ష్యం లేని స్థితిలో ఒకవేళ ఇక్కడికి వచ్చినా నీ భార్య నిన్ను అసహ్యించుకుంటుంది, సమాజం నిన్ను అసహ్యించుకుంటుంది, నీ బిడ్డలు నిన్ను అసహ్యించుకుంటున్నారు, సంఘములను తలెత్తుకోలేని స్థితిలో ఉన్నావు. కానీ ఐ వాంట్ టు రిమైండ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ లోకంలో ఉన్న వారందరూ నిన్ను తృణీకరించిన ఈ రాత్రి నీకు శుభవార్త, నీవే దేవునికి కావాలట. ఇదిగో ఈ యొక్క టీవీ ప్రోగ్రాం చూస్తున్నా అనారోగ్యములతో, అస్వస్థతలతో, బలహీనతలతో బాధపడుతున్న సహోదరి సహోదరుడా, ఈ ప్రాంగణంలో ఎంతమంది అనారోగ్యములతో, అస్వస్థతలతోని దుఃఖము, వేదన, కన్నీటితో బాధపడుతున్నారు. ఇదిగో ప్రార్థన చేస్తున్నాను, నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగును గాక, క్యాన్సర్ వ్యాధులు డిసపియర్ అవ్వను గాక, ఎయిడ్స్ వ్యాధులు డిసపియర్ అవ్వను గాక, ప్రతి క్రానిక్ డిసీజెస్ డిసపియర్ అవ్వను గాక. గుడ్డివారి కన్నులు తెరవబడాలి, మూగవారు మాట్లాడాలి, అంగహీనులు గంతులు వేయాలి, పక్షవాతంతో ఉన్న వారు లేచి నడవాలి, వివాహాలు కాని వారికి వివాహాలు జరుగును గాక, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు పొందుకును గాక, కుటుంబంలో విడిపోయిన కుటుంబాలు కట్టబడును గాక. ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా, సేవా పరంగా అన్ని విధాలుగా ఈ బిడ్డలందరూ వర్తిల్లుతూ గొప్పవారవును గాక అని బిడ్డలను దీవిస్తూ ఆశీర్వాదిస్తూ శుభములను, దీవెనలని, ఆశీర్వాదాలని, సమాధానాన్ని, స్వస్థతలని క్రీస్తు యేసు శక్తి కలిగిన నామంలో ప్రకటిస్తున్నాం. మీరు అనుగ్రహించినందుకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.